ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వీర్ సావర్కర్కి భారతరత్న ఇవ్వాల్సిందే. భారతదేశంలో అచ్చే దిన్ అనేది బీజేపీ వల్ల రాలేదు, దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది, అందువల్లే అచ్చే దిన్ వచ్చాయి అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. యాక్చువల్గా 100 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత చేసినటువంటి ఈ ప్రసంగంలో బాలీవుడ్ ప్రముఖులు ఎందుకంతా ప్రాముఖ్యత వహించారు, వారంతా ఎందుకు అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది, అందులోనూ ఇప్పటిదాకా ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు కాకుండా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకని ఆ సభలకి ఇన్వైట్ చేస్తున్నారు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఆర్ఎస్ఎస్ అనగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన చేసేటువంటి ప్రసంగాలు కావచ్చు, కీలకమైనటువంటి వ్యాఖ్యలు గుర్తొస్తాయి. అందులోనూ పర్టికులర్గా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు. బట్ ఈసారి మాత్రం ఆ స్ట్రాటజీ కంప్లీట్గా మార్చినట్టున్నారు. హైదరాబాద్లో జరిగినటువంటి సభ కావచ్చు, లేకపోతే ముంబైలో 2 రోజులు జరిగినటువంటి సమావేశాలు కావచ్చు, ఎందుకు వాళ్ళ వ్యూహాన్ని మార్చుకుంది ఆర్ఎస్ఎస్? వ్యూహాన్ని మార్చుకోలేదు. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నారంటే ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్లో వాళ్ళు ఒక కొత్త ఆడియన్స్ని అప్రోచ్ అవుతున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ స్వయం సేవకులు, వాళ్ళ సింపథైజర్స్, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి, జనరేషన్స్ నుంచి ఉంది. నేను కొన్ని మందిని కలిసాను గుత్తికి వెళ్ళినప్పుడు. ఆ రోజు 3 జనరేషన్స్ నుంచి గుత్తి లాంటి చోట్ల కూడా అక్కడ చాలామంది ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్నారనమాట. గ్రాండ్ ఫాదర్ కొడుకు. ఇప్పుడు నడుస్తున్న ఈ వ్యాఖ్యాన్మాల అని అంటారు, ఇది 2 రోజుల సభలు. ఇది హైదరాబాద్లో కూడా జరిగింది. హైదరాబాద్లో ఇది బడ్జెట్ రోజు, నేను కూడా వెళ్ళాను. హెచ్ఐసిసిలో నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. అది దాంట్లో ఆశ్చర్యం నాకేం కనిపించిందంటే దాంట్లో అందరు ప్రొఫెషనల్స్ పిలిచారు. నేను పేరు తీసుకోవాలనుకుంటాను కానీ ప్రతి హాస్పిటల్ చీఫ్ అక్కడ వచ్చారు. చాలామంది సీనియర్ డాక్టర్లు వచ్చారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ కనిపించారు నాకు. టాప్ నాచ్ లాయర్స్, హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న మన తెలంగాణ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఉన్న వాళ్ళు కలిచారు అక్కడ. ప్రతి స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి చాలామంది ఉన్నారు. ఒలింపియన్స్ కనిపించారు నాకు. అంటే ఏం చేస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఫిలాసఫీని 100 మంది దగ్గర మాట్లాడితే అట్లీస్ట్ 10 మంది కన్విన్స్ అవుతారు అనే ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫర్ ఆర్ఎస్ఎస్, నాకు అథారిటీ కూడా లేదు మాట్లాడడానికి. కానీ బహుశా అదే ఉండొచ్చు స్ట్రాటజీ. ఎందుకంటే సత్సంగ్ చాలక్ గారు మాట్లాడినప్పుడు ఆ రోజు ఫస్ట్ 1 అవర్ ఆయన ఆర్ఎస్ఎస్ హిస్టరీ గురించి చెప్పింది. ఓకే, అది డాక్టర్ గారు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఉన్న అందరి గురించి ఆయన మాట్లాడారు. ఏమేం జరిగింది, ఏ టైంలో ఏం జరిగింది. దాంట్లో స్టార్టింగ్ పాయింట్ నాకేమనిపించింది, మంచిగా అనిపించింది అంటే, మేము అందరూ ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడున్న స్వయం సేవకులు బుక్లెట్ ఇచ్చారు. ఓకే, దాంట్లో వందే మాత్రం ఫుల్ ఫ్లెజ్ ఫార్మాట్లో ఉంది. అంటే అన్ని సెంటెన్స్ ఆల్ కంప్లీట్ వందే మాత్రం అన్ని స్టాంజెస్. అది మనం యూజువల్లీ పాడుతున్నప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ అండ్ లాస్ట్ స్టాండ్స్ పాడి ఫినిష్ చేసేస్తాం మనం. అందరు అక్కడ వచ్చిన ఆడియన్స్ కూడా ఫస్ట్ టైం పాసిబుల్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు వెళ్ళేటోళ్ళు రెగ్యులర్గా వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ, నాకు తెలుసు పాట మొత్తం. స్క్రీన్లో కూడా చూపించారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సత్సంగ్ చాలక్ గారు వచ్చే ముందు ఒక్క ఫోటో కూడా తీసుకోకూడదు, ఒక్క వీడియో కూడా ఆ పర్టికులర్ ఈవెంట్ది హాల్ లోపల ఉన్న ఒక వీడియో కూడా నేను చూడలేదు, ఒక ఫోటోగ్రాఫ్ కూడా చూడలేదు. యూజువలీ మన వాళ్ళు ఎవరైనా వెళ్తే ఫోటోలు తీస్తారు, వీడియోలు వేస్తారు. నేను అక్కడ వెళ్ళాను, సెల్ఫీలు తీస్తారు. కానీ ఆ రోజు అక్కడ బయట కొంచెం మంది తీసుకున్నారు హెచ్ఐసిసి బయట, కానీ లోపల ఎవరు తీసుకోలేదు. రెండోది చప్పట్లు కొట్టకూడదు, అది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ. అది ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఏ వక్త మాట్లాడినా కానీ వాళ్ళు చప్పట్లు కొట్టారు. మూడవది నో స్లోగన్స్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, నథింగ్. అది వాళ్ళ శాఖలు చెప్పుకుంటారు కానీ ఇక్కడ లేదు, వెరీ క్లియర్ అన్నమాట. ఆ డిసిప్లిన్ పాటించాల్సిందే. అప్పుడు కూడా కొంతమంది చప్పట్లు కొట్టారు టువర్డ్స్ ఎండింగ్, వాళ్ళకి పాస్వర్డ్ లేట్ వచ్చారు అనుకుంటా వాళ్ళందరూ. కానీ నాకు మంచిగా కనిపించింది ఒకటి అది ఉండే 1 అవర్ ఆయన మాట్లాడిన తర్వాత సత్సంగ్ చాలక్ గారు అక్కడ హెచ్ఐసిసిలోనే ఇంకో చిన్న రూమ్ ఉంది అక్కడ ఆయన వెళ్ళి కొంతమందిని కలిశారు, కొంచెం రెస్ట్ తీసుకున్నారు. దాని తర్వాత 15-20 నిమిషాలు అందరు టీ బ్రేక్ తర్వాత అందరు రిటర్న్ వచ్చినప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉండే. ఈ క్వశ్చన్స్ ముందే ఒక లింక్ పంపించి ఇన్వైటీస్కి అందరికీ నాలుగు లింక్ పంపించి అడిగారు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. వాళ్ళ ప్రశ్నలన్నీ కంప్లీట్గా కంపైల్ చేసి ఆ క్వశ్చన్స్ సత్సంగ్ చాలక్ గారికి ఇచ్చారు. సో
ఆయన అది ఆన్సర్ చేశారన్నమాట. ఏంటి క్వశ్చన్స్, ఒక్కొక్క ప్రశ్నకి చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ లంచ్ టైం ఎక్స్టెండ్ అయింది. లంచ్ టైం 12 బ్రేక్ 12:30కి ఉండే. నేను అక్కడ 1:15 కూడా ఉన్నప్పుడు దాకా లంచ్ బ్రేక్ కాలేదు. ఆ రోజు బడ్జెట్ సెషన్ ఉండే అని చెప్పి నాకు చాలా మటుకు న్యూస్ ఛానల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. సో లాస్ట్ 15-20 నిమిషాలు బహుశా మిస్ అయిపోయాను నేను అక్కడ. కానీ నాకు మంచిగా ఏమనిపించిందంటే, సరే హిందూ రాష్ట్రం గురించి మాట్లాడారు, వై హిందూయిజం అని మాట్లాడారు, మిగతా రిలీజన్స్ గురించి మాట్లాడారు, ఇండస్ అని పేరు ఎక్కడి నుంచి ఉందని మాట్లాడారు. చాలా మటుకు ఒక ఆర్ఎస్ఎస్ బిలీఫ్ అండ్ ఫిలాసఫీ తీసుకొచ్చారు బయటికి. నేను చెప్పినట్లు 100 మందిలో 10 మంది కన్విన్స్ అయితే కూడా ఐ థింక్ దే వన్ దర్ బ్యాటిల్. ఎందుకంటే ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపస్ సంఘ్ గురించి ఎప్పుడు ఉంటుంది. అవును, వీళ్ళు ఏంటి హార్డ్ కోర్ హిందూ రాష్ట్రానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు భారతదేశం. ఇన్ఫ్యాక్ట్ నిన్న ముంబైలో జరిగిన దాంట్లో కూడా వ్యాఖ్యానాలలో కూడా చాలా క్లియర్గా సత్సంగ్ చాలక్ గారు చెప్పారు, మన హిందూ రిలీజన్ అనేది ఎంత బ్రాడ్ మైండెడ్ అనుకోండి, దట్ వీ యాక్సెప్టెడ్ అ రిలీజన్ లైక్ క్రిస్టియానిటీ ఆల్సో, విచ్ ఈస్ మోర్ ఆఫ్ ఎ మిషనరీ రిలీజన్. అది కూడా మనం యాక్సెప్ట్ చేసాం, ఎందుకంటే ఇట్స్ వెరీ బ్రాడ్ మైండెడ్. కానీ మీరు ఒక హార్డ్ కోర్ ఇస్లామిక్ స్టేట్ లైక్ సౌదీ అరేబియా తీసుకోండి, అక్కడ వెళ్ళి ఇవాళ ఎవరైనా క్రిస్టియన్ మిషనరీస్ అక్కడ వెళ్ళి క్రిస్టియానిటీని ట్రై చేస్తే అంతే ఉంటుంది వాళ్ళ సంగతి, వాళ్ళు ఉండరు రేపు. సో అట్లాంటి ఒక దేశం కాదు మనది. వీఆర్ స్టిల్ యాక్సెప్టింగ్. సరే అక్కడెక్కడ చిన్న చిన్న ఘటనలు జరుగుతుందని మనకు తెలిసిందే, కానీ సత్సంగ్ చాలక్ గారు అది టచ్ చేయలేదు ఎక్కడ. కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్రాడ్ మైండ్. దాని తర్వాత ఈ ఫిలిం స్టార్స్ ఏదో మీటింగ్ జరిగింది అంటున్నా, దట్ ఐఎమ్ నాట్ ప్రివీ టు దట్ నాలెడ్జ్, నాకు తెలియదు ఏం జరిగిందని. కానీ కొంతమంది చెప్పారు, మీరు కూడా అడిగారు నా ద్వారా, బహుశా జరిగి ఉండొచ్చు ఫిలిం స్టార్స్ అని. కానీ ముంబైలో జరిగిన ఈవెంట్ వాజ్ మోర్ పబ్లిక్. దాంట్లో ఫిలిం స్టార్స్ చాలామంది అటెండ్ అయ్యారు, కరణ్ జోహర్ కానీ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు అటెండ్ అయ్యారు అనమాట. సో ఎస్, అక్కడ కూడా ఒక బ్రాడ్ మైండెడ్ అప్రోచ్ తీసుకురావడానికి రీచింగ్ అవుట్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఎందుకంటే హిందూ అనే ఒక మనిషికి సంఘ్ అంటే తెలుసు వాళ్ళకి. అండ్ సంఘ్లో పైకి వచ్చిన వాళ్ళందరూ, సంఘ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి స్వయం సేవకు తెలుసు సంఘ్ అంటే ఏంటి అనేది. మేమంతా చిన్నప్పుడు కాచిగూడలు ఉంటుండే, ఆ టైంలో పక్కనే కాలేజ్ ఉండే, అక్కడ గ్రౌండ్ ఉండే, శాఖలు నడుస్తుండే అక్కడ. దాని తర్వాతనే బర్కత్పూర్లో కేశవ నిలయం మొదలైంది, కన్స్ట్రక్షన్ మొదలైంది. కానీ ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందని చాలామందికి తెలియదు. ఆర్ఎస్ఎస్ అని ఒక ఆర్గనైజేషన్ అనుకుంటా కాదు, సేవాభారతి ఉంది దాంట్లో. అది కాకుండా చాలా ప్రజ్ఞాభారతి లాంటి ఆర్గనైజేషన్స్, ఈ హెల్త్ గురించి డీల్ చేసే చాలా శిశు మందిర్లు ఉంది, ఏకల్ విద్యాలయాలు. దర్ ఆర్ అబౌట్ 30 to 40 ఆర్గనైజేషన్ సంఘ కింద పనిచేస్తుంది. ఇండిపెండెంట్ ఆదివాసీ కళ్యాణం చాలా ఉన్నాయి అట్లాంటిది. తో మన ఇక్కడ కిస్మత్పూర్ వైపు ఒక శిశు మందిర్, అక్కడ చాలా బాగుంది. అది గట్కేసర్ వైపు ఒకటి ఉంది. సో ఇట్లా వీళ్ళ ప్రతి యూనిట్లో వీళ్ళది ఉంటుంది ఏదో ఒకటి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ రాకా సుధాకర్ లాంటి వాళ్ళు, రాకా సుధాకర్ సార్ నార్త్ ఈస్ట్లో ఎంత పనిచేశారంటే అనొక్కరు కాదు, చాలామంది అట్లా వాళ్ళు పనిచేసిన దానికే ఇప్పుడు బీజేపీకి నార్త్ ఈస్ట్లో చాలా మటుకు పట్టొచ్చింది, ఎస్పెషల్లీ త్రిపుర లాంటి రాష్ట్రాలు, అస్సాం లాంటి ప్లేస్లో. వాళ్ళు ఏం చేశారంటే, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అని. క్రిస్టియన్ మిషనరీస్ ఏం చేస్తారో వాళ్ళు బహుశా అదే రిపీట్ చేశారు. క్రిస్టియన్ మిషనరీస్ యూజువల్ ఏం చేస్తారంటే, మీకు ఎడ్యుకేషన్ కావాలన్నా, ప్రైమరీ ఎడ్యుకేషన్, మీ పిల్లల్ని మా స్కూల్ పంపించండి, మా కాన్వెంట్ ఉంది, ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాం. కాలేజ్కి వచ్చిన మేము మా కాలేజ్ ఉంది, మీరు మీ పిల్లల్ని కాలేజ్ పంపించండి, ఫ్రీ ఎడ్యుకేషన్. తర్వాత మీకు ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా, లేకుంటే డాక్టర్ చూడాలన్నా, మా మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ రండి, ఫ్రీ. ఈవెన్ బీఎడ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే, ఎడ్యుకేషన్ని మొత్తం ఒక లెవెల్లో తీసుకొచ్చి హిందూ ఆడియన్సెస్ కూడా వాళ్ళు ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో కొంతమంది ఇంప్రెస్ అయ్యి కన్వర్ట్ అయిపోయారు దాని నుంచి. వాళ్ళు తప్పట్లేదు. ఈ కన్వర్జన్ కూడా చాలా మటుకు ఆర్ఎస్ఎస్కి ఒక ప్రాబ్లంగానే మిగిలిపోయింది చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు, యాంటీ కన్వర్జన్ లాస్ తీసుకొచ్చారు, 12 రాష్ట్రాలు తీసుకొచ్చారు బీజేపీ రూల్ స్టేట్స్. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ ఉంది. కానీ సత్సంగ్ చాలక్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ముందు మీరు హ్యావ్ ఎ బ్రాడ్ డిస్కషన్. ఆయన ఉత్తరాఖండ్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఉత్తరాఖండ్లో ఏం జరిగింది, బ్రాడ్ డిస్కషన్ జరిగిన తర్వాతనే దాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. దట్ ఈస్ వై ఇట్ వాజ్ యాక్సెప్టెడ్. మీరు పుష్ చేయకండి మీ నెరేటివ్ని, మీరు ఫస్ట్ సొసైటీని మొత్తం ఇన్వాల్వ్ చేసి మాట్లాడండి. దట్ ఈస్ ఆబ్వియస్. ఎందుకంటే మోదీ గారు ట్రిపుల్ తలాక్ కానీ, ఆర్టికల్ 370 కానీ,
ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే చాలా మటుకు బ్రాడ్ డిస్కషన్ జరిగింది. దాని తర్వాత నా చట్టం తీసుకొచ్చారు. ఈవెన్ ముస్లిం కమ్యూనిటీలు కూడా ట్రిపుల్ తలాక్ మహిళల నడిమిలో చాలా మటుకు యాక్సెప్టబిలిటీ వచ్చింది, ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ లాగా వచ్చింది. అది షాబాను జడ్జ్మెంట్ తర్వాత రాజీవ్ గాంధీ గారు మొత్తం ఆ రూలే మార్చేశారు. కానీ దాన్ని మళ్ళీ మోదీ గారు తీసుకొచ్చిన తర్వాత మహిళలు, అట్లీస్ట్ ముస్లిం మహిళలు చాలామంది సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అది కాకుండా ఆయన మాట్లాడుతూ అచ్చే దిన్ ఎవరు తీసుకొచ్చారని అడిగారు. అది ఒక పాయింట్ ఆఫ్ డిబేట్ ఉండబోతుంది ఇంకా కొన్ని రోజులు బీజేపీ సర్కిల్స్లో. సో అది ఎవరి క్రెడిట్ అనేది, ఇప్పుడు బీజేపీయా ఆర్ఎస్ఎస్ అనేది? అది సర్సంఘ్ చాలక్ గారు ఏం చెప్పారంటే అది ఆర్ఎస్ఎస్ క్రెడిట్. ఆర్ఎస్ఎస్ వైపు నుంచి బీజేపీకి వెళ్ళింది అచ్చే దిన్. అది చాలా ఒక బ్రాడ్ డిస్కషన్, అది ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మోదీ గారు అచ్చే దిన్ ఆయంగే అని చెప్పి ఆ స్లోగన్ ఫస్ట్ తీసుకొచ్చారు ఎలక్షన్ క్యాంపెయిన్లో. అచ్చే దిన్ వచ్చింది, అచ్చే దిన్ ఎవరు తీసుకొచ్చారనేది ఇప్పుడు ఒక క్రెడిట్ కోసం నేను చెప్తే క్రెడిట్ తీసుకోవడానికి చాలా అటెంప్ట్ చేస్తున్నాను. దాంట్లో సంఘ్ కూడా అంటాను మేమే చేయించామని. మనం అర్థం చేసుకోవాల్సింది అంటే కవిత గారు, సంఘ్ నుంచి ఆయన చెప్పారు కూడా సత్సంగ్ చాలక్, మా వైపు నుంచి డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఏ బయటకు వెళ్ళినా కానీ సంఘది, ఏ శాఖకి వెళ్ళినా కానీ టైమింగ్ అంటే టైమింగ్. వాళ్ళు 5 గంటలకు మొదలు పెడతారంటే 5 గంటలకు మొదలు పెడతారు, నాట్ 5:01. ఇది ఒక దసరా మిలన్లో, దసరా టైంలో వాళ్ళ నాగ్పూర్లో పెద్ద ఒక రూట్ మార్చ్ ఉంటుంది. సర్సంఘ్ చాలక్ గారు మాట్లాడతారు, ఒక విఐపి వస్తారు విజయదశమి రోజు. ఆ రోజు జరిగిన ఒక ఫంక్షన్లో 3-4 సంవత్సరాల ముందు జనరల్ వికే సింగ్ని పిలిచారు, రిటైర్డ్, ఆయన అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. పిలిస్తే వికే సింగ్ గారు యాజ్ యూజువల్ లైక్ ఏ మినిస్టర్ ఒక 10-15 మినిట్స్ లేట్ వచ్చారు. ఆయన్ని వెనక కూర్చోబెట్టారు, నాట్ ఇన్ ద ఫ్రంట్ రో. ఫ్రంట్ రోలో సీట్ ఉండే ఆయనకి. లేట్ వచ్చారని చెప్పి దే మేడ్ హిమ్ సిట్ రైట్ అట్ ద బ్యాక్. వెనక కూర్చోబెట్టి అక్కడి నుంచి ఆయన మాట్లాడిన కూడా ఇవ్వలేదు. సో ఈ గాట్ ద మెసేజ్. సంఘ్ అనేది ఏదో, ఈవెన్ వాళ్ళు, మీరు బిలీవ్ చేయరు కవిత గారు, వాళ్ళ చప్పుర్లు బయట అరేంజ్ చేస్తారు వాళ్ళు, ఫుట్వేర్ చూడాలి, లైన్లో ఉంటుంది పర్ఫెక్ట్. సి ముస్లిం ఆర్గనైజేషన్ కానీ కొన్ని క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ని క్రిటిసైజ్ చేస్తారు. సరే, దే హ్యావ్ అ రైట్ టు క్రిటిసైజ్, అంటే ప్రాబ్లం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ అనే ఒక ఫిలాసఫీని, రాష్ట్రీయ స్వయం సేవ, వీళ్ళు ఇండిపెండెన్స్ మూమెంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదే, ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఉండే ఆర్ఎస్ఎస్ అరుణ అసఫ్ అలీ అంటే వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చారు ఇండిపెండెన్స్ టైంలో, ప్రీ ఇండిపెండెన్స్ మూమెంట్లో. అదంతా మర్చిపోతున్నారు. ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు. అక్కడ సివిల్ డిసొబీడియన్స్ ఆర్ఎస్ఎస్ నేషనల్ ఫ్లాగ్ని, పతాకాన్ని ఎగురవేయట్లేదు. ఎగ్జాక్ట్లీ 1990s వరకు కూడా నాగపూర్ కేంద్ర కార్యాలయంలో అన్లెస్ అంటిల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని బేస్ చేసుకుని అప్పటిదాకా మాత్రమే, అంతకుముందు అంతా కాషాయ ధ్వజాన్ని ఎగరేసుకున్నారు, వాళ్ళకంటూ ఒక జెండా ఉంది కాబట్టి. నవీన్ జిందల్ గారు వేసిన ఒక పిటిషన్ ఉండేది, ఎందుకంటే అప్పటిదాకా ఓన్లీ August 15, దెన్ January 26, మ్యాక్సిమం October 2, ఈ 3 రోజులే, యాక్చువల్లీ 2 రోజులే మీరు ఫ్లాగ్, మీరు పతాకాన్ని ఎగురవేయచ్చు అనమాట. దాన్ని రూల్ మార్చారు. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ప్రతి మనిషి వాళ్ళ ఇంట్లో రోజు కూడా ఫ్లాగ్ కోడ్ ఫాలో చేయాలి, అంతే. ఫ్లాగ్ కోడ్ అంటే ఏం లేదు, సాయంత్రం కాగానే ఫ్లాగ్ని యాక్చువల్లీ కిందికి దింపాలి 6:30, యాజ్ సన్సెట్ హ్యాపెన్స్, బిఫోర్ సన్సెట్ దాన్ని కిందికి తీసుకురావాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ, దానికి చాలా రూల్స్ ఉన్నాయి. చినిగిపోయిన ఫ్లాగ్ ఇది పతాకం వేయకూడదు, చాలా మటుకు రూల్స్ ఉన్నాయి, దాన్ని అదని ఫాలో చేయాల్సింది. కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటున్నా, ఆ టైంలో కూడా ఆర్గ్యుమెంట్ ఇదే వచ్చింది, వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, వీళ్ళు ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేయలేదు, వీళ్ళందరూ ఎస్కేపిస్టులు అని చెప్పేసి. అది తప్పు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎక్కడి నుంచి వచ్చారండి? యు ద పార్ట్ ఆఫ్ నెహ్రూ క్యాబినెట్. వీళ్ళందరూ రైట్ వింగే, దట్ ఈస్ నో డౌట్ అబౌట్. జనసంఘ్ ఫౌండర్స్ వాళ్ళందరూ. కానీ ముందు నెహ్రూ క్యాబినెట్లో ఉండే కదా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన దాని తర్వాతనే మనకు తెలుసు హీ హ్యాడ్ అ వెరీ అన్ఫార్చునేట్ డెత్ ఇన్ కాశ్మీర్. అట్లా చాలా మటుకు సంఘ్ది బిల్డప్ ఓవర్ ద ఇయర్స్ చాలా ఫ్యాసినేటింగ్. ఎందుకంటే మనం రతన్ శారదా గారు రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, దాంట్లో కూడా మనకు చాలా మటుకు డీటెయిల్స్ వస్తుంది, ఏం చేశారు సంఘ్, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు అనేది. సో వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు సర్సంఘ్ చాలక్ గారు ఏం చేస్తున్నారంటే ఒక బ్రాడ్ మైండెడ్ అప్రోచ్ తీసుకొస్తున్నారు. సంఘ్ అనేది క్లోజ్ డోర్ ఆర్గనైజేషన్ కాదు, మేము వీఆర్ ఓపెన్ టు స్క్రూటినీ, మీరు మా ఫిలాసఫీ ఇదే అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీకు నచ్చితే మీరు మా సంఘ్ బయటకు రావచ్చు, శాఖలకి రావాలని చెప్పట్లేదు, మీరు బయటకు రావచ్చు. బయటకు వచ్చి బయటకులో చాలామంది రెగ్యులర్గా ఉంటుంది. మా ఏరియాలో అల్వాల్లో
రెగ్యులర్గా అక్కడ 2 శాఖలు ఉన్నాయి అక్కడ మన దగ్గర, కానీ అక్కడ రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది, బైటెక్స్ ఉంటుంది అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బైటెక్స్ అంతా నడుస్తున్నప్పుడు చాలా మటుకు విఐపీస్ని పిలుస్తారు, పెద్ద పెద్ద స్పీకర్స్ని పిలుస్తారు, ఒక వాల్యూ అడిషన్ ఉంటుంది. నేను చూసాను చాలామంది కాలేజ్ యంగ్స్టర్స్ కూడా ఇట్లాంటి మీట్స్కి వస్తారు. ఇప్పుడు మనం భజన్ క్లబ్బింగ్ అని విన్నాం మనం. ఎగ్జాక్ట్లీ మన్ కీ బాత్లో ప్రధానమంత్రి కూడా మాట్లాడారు దాని గురించి. ఎందుకంటే సడన్గా పబ్కి వెళ్ళి తాగి కొట్లాడి అక్కడ లౌడ్ మ్యూజిక్ వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఈవెన్ వెన్ ఐ వాజ్ యంగ్ మేము కూడా వెళ్తుండే, అది ప్రాబ్లం లేదు. యంగ్ అంటే మేము వర్కింగ్ ప్రొఫెషనల్గా కూడా వెళ్తుండే ఎర్లీ డేస్లో 80s 90s అంతా. కానీ దాని ఫ్యాషన్ పోతుంది కొన్ని రోజుల తర్వాత. సో ఒక ఇస్కాన్లో నడుస్తున్న ఒక హిందూ రివైవలిజం కానీ సద్గురు జగ్గి వాసుదేవ్, శ్రీ రవిశంకర్ ఇట్లాంటి వాళ్ళు తీసుకొస్తున్న ఒక యంగ్స్టర్స్ని తీసుకొస్తున్న కాన్సెప్ట్ కూడా సర్సంఘ్ చాలక్ గారు ట్రై చేస్తున్నారు. దానికోసం ఆ రోజు అక్కడ కలిసిన ప్రొఫెషనల్స్ చాలామంది, నేను ఇవాళ దాకా ఆర్ఎస్ఎస్ ఫంక్షన్లు ఎప్పుడు చూడలేదు, వాళ్ళని ఫస్ట్ టైం కనిపించారు. సో ఆర్ఎస్ఎస్ ఫౌండింగ్ ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చారు, వాళ్ళు ఏమేమి చేశారు అన్నీ మొత్తం డీటెయిల్ అవుట్ చేశారు. బహుశా అదే ప్రతి సిటీలో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇప్పుడు మిగతా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఎమినెంట్ పర్సనాలిటీస్ అక్కడ అటెండ్ అవుతే ఓకే, బట్ బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా పిలిచారు అంటే బాలీవుడ్ని సాఫ్రనైజ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తోంది. అందుకే వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. ఇప్పటిదాకా వాళ్ళు ఇన్విటేషన్ రాలేదు, వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అనేది గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోందా? ఇట్లాంటి బయటకుల ముందు జరగలేదు. మీరు చూస్తే అక్కడిక్కడ ఉండొచ్చు, కానీ ఇట్లాంటి బ్రాడ్, ఎందుకంటే 100 years అనగానే ఒక ల్యాండ్ మార్క్ సంఖ్య. 100 years సెలబ్రేట్ చేయడంలో వాళ్ళు రెగ్యులర్ ఆడియన్స్కి తెలుసు. మేము శాఖకి వెళ్తున్న వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళకి అందరూ ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి తెలుసు. ఓకే, సదావత్సలే రాత్రిభూమి అని పాడుకుంటూ మేము వెళ్ళిపోతాం అట్లనే. అది కాకుండా కాషాయ జెండా అది ఉంటుంది ఒకటి. సో అదంతా శాఖలు కానీ దాంట్లో లాఠీలు ఎట్లా యూజ్ చేస్తారు, ఇదంతా ఉంటుంది, దండా ఎట్లా యూజ్ చేస్తారు అనేది. కానీ బయట ఉన్న వాళ్ళకి తెలియదు ఏంటి, వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఆర్ఎస్ఎస్ అనగానే ఓ బాబ్రీ మస్జిద్, రైట్స్, అది ఇది అని చెప్పి తీసుకొస్తారు. చాలా హార్డ్ కోర్ హిందూతో మాట్లాడతారు, హిందూ దేశం గురించి మాట్లాడతారు. నార్త్ ఈస్ట్లో చూడండి, ఛత్తీస్గఢ్లో చూడండి అండి. సత్సంగ్ చాలక్ దగ్గర ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు ఎవరో. మన దేశాలు ఎన్నో గుడులు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి కదా, దీన్ని కొంతమంది స్వాధీనం చేసుకున్నారు, కొంతమంది ప్రైవేట్ ఇండివిజువల్స్ కొట్టేశారు, కొంత గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయారు. స్పెషల్ తమిళనాడు లాంటి ప్లేస్ హెచ్ఆర్ఎన్సీ డిపార్ట్మెంట్, మన దగ్గర కూడా ఎండోమెంట్స్ లాంటి. మనం ఈ ప్రజల నడిమిట్లో మళ్ళీ గుడిలు తీసుకురావాలంటే, అంటే డివోటీస్ కోసం తీసుకురావాలంటే ఏం చేయాలని సత్సంగ్ చాలక్ దగ్గర అడిగారు, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తారని. సో సత్సంగ్ చాలక్ గారు చాలా మంచిగా ఆన్సర్ ఇచ్చారు. ఏం చెప్పారంటే, అది మా పని కాదు, దానికి విశ్వ హిందూ పరిషత్ ఉంది, మీరు వాళ్ళ దగ్గర మాట్లాడండి. వాళ్ళు ప్రజలతో మాట్లాడి ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయి, వాళ్ళు దాని గురించి మాట్లాడి ప్రజలకి మళ్ళీ అదే డివోటీస్ మేనేజ్ చేసేట్లు తీసుకురావాల్సి వస్తుంది. దాంట్లో చాలా లోపాలు ఉండే ముందు, దానికైతే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడే తమిళనాడులో చూస్తున్నాం మనం, ఈ 2 ఫ్యాక్షన్స్ కొట్టుకుంటున్నాయి ఒక టెంపుల్ కోసం. అది మద్రాస్ హైకోర్టుకు వచ్చింది, అది ఒక జడ్జ్ ముందు ఉందన్నమాట డిసిషన్ కోసం. అట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు విహెచ్పి చూసుకోవాలి అనుకున్నప్పుడు గ్లోబల్ హిందూ ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పడాలి, వాళ్ళందరూ యూనిటీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట ఎందుకన్నారు మరీనా? కావాలి కదా, ఎందుకు? ఇప్పుడు నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు అక్కడ ఆర్ఎస్ఎస్ అని చెప్పారు, అక్కడ బయట ఉన్న అవుట్ సైడ్ ఇండియా హెచ్ఎస్ఎస్ అని చెప్తారు. అక్కడ కూడా శాఖలు ఉండే. ఎవ్రీ సండే బ్యాంకాక్లో ఒక పార్క్లో శాఖ నడుస్తుండే, ఐ యూస్ టు గో ఫర్ ఇట్. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ది యాంథమ్ కానీ మిగతా ఏం పాడరు అక్కడ, ఎందుకంటే అక్కడ రాజా ఉన్నారు ఒకరు, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్, ఈజ్ అథారిటీ. మొన్ననే శాంతివనంలో ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద ఒక సమ్మేళనం జరిగింది. లోకంలో అన్ని చాలా మంది కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట, చాలామంది డెలిగేట్స్ వచ్చారు, హెచ్ఎస్ఎస్ డెలిగేట్స్. ఆర్ఎస్ఎస్ ఏం ట్రై చేస్తున్నా అంటే హిందూ ఫిలాసఫీ. ఇప్పుడు నిన్న మోదీ గారు మలేషియాకి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, తమిళంతా ఏకం చేస్తుంది మనల్ని. ఈవెన్ రామాయణ లాంటి అక్కడ ఉంటుంది రామాయణ. థాయిలాండ్కి వెళ్ళండి, వియట్నాంకి వెళ్ళండి, కంబోడియాకి వెళ్ళండి, ఆ రామాయణ ఇంపాక్ట్ ఉంటుంది. మహాభారతం మీకు ఎక్కువ కనిపిస్తుంది, రామాయణం కనిపిస్తుంది అక్కడ డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్లో. అంటే మీరు సువర్ణభూమి ఎయిర్పోర్ట్ బ్యాంకాక్, సముద్రమంతనం ఎయిర్పోర్ట్ నడిమిట్లో చాలా పెద్దది ఒకటి. ఆలోచించండి, ఇట్స్ ఎ బుద్ధిస్ట్ కంట్రీ, సముద్రమంతనం ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ. మన దగ్గర పెట్టారనుకోండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే, ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, అంతే సంగతి, కథ మొత్తం గొడవ అయిపోతుంది. సెక్యులరిజం పోయింది, అది పోయింది, ఇది పోయింది అంటారు. సో సంఘ్ ఒక అవుట్రీచ్ చేస్తున్నారు.
ఈ అవుట్ రీచ్తోని వాళ్ళు మీరు ఫిల్మ్ స్టార్స్ని ఎందుకు ఇన్వైట్ చేశారు, ఎందుకు ఇన్వైట్ చేయకూడదు, నా లాజిక్ అది ఉంటుంది. సరే సాఫ్రనైజేషన్ నడుస్తుంది బాలీవుడ్లో అంటే కేరళ ఫైల్స్ వచ్చినప్పుడు కాంట్రవర్సీ ఉంటాయి. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ దట్. ఆ ప్రొడ్యూసర్స్తో నేను కూడా కపుల్ ఆఫ్ పాడ్కాస్ట్ చేశాము, యూఎస్ రిలీజ్ టైంలో మాట్లాడాము. దాని తర్వాత మనం దురంధర్ సినిమా వచ్చినప్పుడు అదే కాంట్రవర్సీ వచ్చింది. అదేంటి మళ్ళీ హిందూ యూనో ఇస్లామోఫోబియా తీసుకొచ్చారు వీళ్ళు, ఇస్లామోఫోబియా చేస్తున్నారు కావాలని. అటేం లేదు, జరిగిన ఇన్సిడెంట్ చూపించడం తప్పేం లేదు. ఇప్పుడు కేరళ స్టోరీ కూడా వచ్చినప్పుడు ఎంత పెద్ద కాంట్రవర్సీ ఎందుకు ఉందంటే ఆ దాంట్లో 3 మహిళల నుంచి 33 మహిళలు అని చెప్పినప్పుడు ఆ కాంట్రవర్సీ 33 మహిళలు, 33,000 మహిళలు ఎక్కడ వెళ్ళారు? కేరళ హైకోర్టులో 1991లో అప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక అఫిడవిట్ ఇచ్చారు, మా దగ్గర 6,000 మంది అమ్మాయిలు ఇవాళ కనిపించకుండా పోయారు ఇప్పుడు దాకా అని చెప్పి. 6,000 1991లో. వీఆర్ ఇన్ 2026. ఆ ఫిలిం రిలీజ్ అయింది 2023-24 టైంలో. అప్పుడు డెఫినెట్గా 33 ఉండొచ్చు కదా. ఈవెన్ ఢిల్లీలో మిస్ అయింది అంటున్నారు, చాలా ప్లేసెస్ నుంచి మిస్ అవుతారు. కేరళ నుంచి డైరెక్ట్ ఐసిస్ జాయిన్ చేసిన చాలామంది ఉన్నారు. ఇట్స్ ఆన్ రికార్డ్. చీఫ్ మినిస్టర్ అచ్యుతానందన్ చెప్పారు, అప్పుడున్న చీఫ్ మినిస్టర్ సిపిఎంది. సో దాంట్లో తప్పేం లేదు. ఐ మీన్ యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్. సాఫ్రనైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు హైదర్ అనే సినిమా ఒకటి వచ్చింది, మీరు చూసుంటారు. ఇట్ వాజ్ ఇన్ అండ్ అవుట్ అగెయిన్స్ట్ యాంటీ హిందూ. కేరళలో ఎంపురా అనే ఒక సినిమా వచ్చింది, మీరు చూసుంటారు, మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్. దాంట్లో విలన్ పేరు బజరంగి, హిందూ. ఆయన గుజరాత్ నుంచి వచ్చిందంట విలన్. కేరళకు వచ్చి గొడవ చేయడానికి ట్రై చేస్తే అక్కడున్న హిందువులు అడ్డుకొని ఆయన్ని తరిమి కొట్టారు అక్కడి నుంచి. తో హిందూ ఈజ్ అ విలన్. అది ఎందుకండి అట్లా చూపిస్తున్నారు? అసలు దాని గుజరాత్ రైట్స్లో, గుజరాత్ రైట్ అందరికి తెలిసింది జరిగింది ఎక్కడ మొదలైంది, విత్ గోద్రా ఇట్ స్టార్టెడ్. గోద్రా చూపించకుండా గోద్రాని ఒక 10 సెకండ్లు చూపించేసి డైరెక్ట్ గుజరాత్ రైట్స్కి వెళ్ళిపోయారు ఆ సినిమాలో. చాలా మటుకు మనం చూసాం, మోదీ గారిని, అమిత్ షా గారిని గుజరాత్ రైట్స్లో ఇంప్లికేట్ చేయడానికి వీళ్ళందరూ ట్రై చేసిండు. సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ గారు కూడా అప్పుడు చెప్పింది, వీళ్ళు దే వాజ్ అన్ ఇంప్లికేషన్, డైరెక్ట్లీ చేయాలని చెప్పి ఆర్డర్ వచ్చింది పైనుంచి. మనందరూ తెలిసి ఎవరు పంపించారు ఆర్డర్ ఢిల్లీ నుంచి అని. కానీ జరగలేదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీకుమార్, నంబినారాయణ గారిని అరెస్ట్ చేసిన మనిషి, హీ వాజ్ వన్ హూ వాజ్ అపాయింటెడ్ టు గో ఆఫ్టర్ మోదీ. కానీ జరగలేదు. సరే, మనం ఈ సాఫ్రనైజేషన్ ఆఫ్ బాలీవుడ్ అనగానే ఇప్పుడు హిందూ తెలుగు సినిమాకి వచ్చారు. ఇక్కడ చెప్పండి నాకు ఎన్ని సాఫ్రన్ మూవీస్ వచ్చింది. బాహుబలి రాగానే అరే అది హిందూ మూవీ అయిపోయింది. హనుమాన్ వచ్చింది, అది కూడా హిందూ. ఒక ఆడియన్స్ ఉంది దానికి, మీరు అంగీకరించాల్సిందే. ఒక ఆడియన్స్ ఉంది. ఆడియన్స్ ఉన్నప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేయరండి? యూ మేక్ అన్ ఇస్లామిక్ మూవీ, నో బడీ ఈజ్ ఆబ్జెక్టింగ్. రేపు చేయండి మీరు. కానీ ఎంతమంది ఇస్లామిక్ క్యారెక్టర్స్ మీకు దొరుకుతారు అట్లాంటివి? బికాజ్ ఇస్లాంలో దే డోంట్ అలౌ ఎనీ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్. అది వాళ్ళ దాంట్లో చాలా క్లియర్. ప్రాఫిట్ అని ఒక పెయింటింగ్ కూడా చేయలేరు మీరు, ఒక క్యారికేచర్ కూడా చేయలేరు, లేకుంటే ఒక ఐడల్ కూడా చేయలేరు. సో దేర్ ఇస్ నో ఐడెంటిఫికేషన్. సో ఇస్లాం గురించి చేస్తున్నట్టు చేయండి డెఫినెట్గా, ఇఫ్ నో బడీ ఈజ్ ఆబ్జెక్టింగ్. చాలా సినిమాలు వచ్చినాయి అట్లాంటిది. వేర్ ఏం చెప్తారు, ఒక బాలీవుడ్ ఇప్పుడు షారూఖ్ ఖాన్ సినిమాలు తీసుకోండి, దురంధర్ కన్నా ముందు వచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి, టైగర్ షాప్ చేసిన సినిమాలు కొన్ని వచ్చినాయి. అన్నిట్లో చూడండి విలన్ విల్ ఆల్వేస్ బీ అ హిందూ. ఎందుకంటే అట్లా, లేకుంటే ఇండియన్ ఏజెంట్, ఇండియన్ రా ఏజెంట్ ఒక విలన్గా తయారై పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్, ఇండియాలో ఉన్న ఇంకొక ఏజెంట్ కలిసి ఈ ఇండియన్ రా ఏజెంట్ని మొత్తం ఫినిష్ చేసేస్తారు. వై కాంట్ ఇట్ బి పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ అండి? ఇది మనం అడగాల్సింది. ఒక అబ్జెక్టిఫికేషన్ నడుస్తుంది అన్నమాట. సో సంఘ్ని కరెక్షన్, సంఘ్ పర్సెప్షన్ కరెక్ట్ చేయడానికి సర్సంఘ్ చాలక్ గారు చాలా సిటీస్కి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని కలవచ్చు, ఫిలిం పర్సనాలిటీస్. ఫిలిం వాళ్ళకి ఒకటి ఉంటుంది, కవిత గారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఆడియన్స్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఒక చిరంజీవి గారు కానీ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ఆర్ మోహన్ లాల్ ఆర్ మమ్ముటి మలయాళం ఫిలిం ఇండస్ట్రీ, ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్, రజనీకాంత్ లాంటి వాళ్ళు వేరే ఇన్ఫ్లుయెన్స్ చేసే చాలా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ వాళ్ళు ఆ రోల్ ప్లే చేసినప్పుడు దాన్ని రియల్ లైఫ్ కూడా కొంతమంది తీసుకుంటారు. సో బాహుబలి వచ్చినప్పుడు కూడా అడిగారు, ఇది అంటే ఏంటి, ఇది ఎందుకు చూపిస్తారు ఇట్లా, వై సో మచ్ ఆఫ్ హిందూయిజం ఇన్ దాట్? లేదు, అక్కడేం లేదు అట్లాంటిది. అట్లాంటివి చూస్తే చాలా సినిమాలు వచ్చి ఉంటుంది. భోజ్పురిలో చూడండి ఎన్నో సినిమాలు వస్తాయి అట్లాంటివి. బట్ వీ నెవర్ సీ దట్ భోజ్పురి ఫిలిమ్స్ అని. జోధా అక్బర్ వచ్చినప్పుడు ఎవరైనా అడిగారండి, వై జోధా అక్బర్? అక్బర్ రియల్ పిక్చర్, అప్పుడైతే ఫోటోగ్రఫీ లేదనుకోండి ఆ టైంలో, కానీ అక్బర్ అట్లా లేడు, హ్యాండ్సమ్గా లేడు అసలు. ఇవి ద డార్క్ గై, ఒక లింప్ ఉండే ఆయన కాల్లో నడుస్తున్నప్పుడు.
కానీ మనకు చూపిస్తుంది ఏంటి, హృతిక్ రోషన్ చూడండి హౌ బ్యూటిఫుల్ హీ వాజ్. అక్బర్ ఏం చేశాడని చెప్పట్లేదు. 33,000 మహిళలు పిల్లలు జోహార్ చేసుకున్నారు రాజస్థాన్లో వెన్ ద హర్డ్ అక్బర్ ఇస్ కమింగ్. 33,000 డాక్టర్ ఓమీ రాసిన బుక్ ఉన్నాయి, చూడొచ్చు. దాంట్లో చాలా డీటెయిల్గా రాశారు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎంతమంది జోహార్ చేసుకున్నారు. బికాస్ ఆయన వస్తే అంతే సంగతి అని తెలిసిపోయింది వాళ్ళకి. కానీ అప్పుడు కూడా మన హిస్టరీ బుక్స్లో ఏం చెప్తారు, అక్బర్ ద గ్రేట్. నేను చెప్తా ఫస్ట్ కరెక్షన్ చేయాల్సింది అక్కడ హిస్టరీ బుక్స్లో. ఫిల్మ్ స్టార్స్ని పిలవడము, డాక్టర్స్ని కలవడము, చార్టర్డ్ అకౌంటెంట్స్ని కలవడం, మిగతా వాళ్ళని కలవడం, ఇట్స్ ఓకే. అది వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు ప్రొపగేట్ చేస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మన దగ్గర దియోబంద్ ఉంది యూపీలో. దియోబంద్ ఫిలాసఫీ మీకు ఐసిస్లో కూడా కనిపిస్తుంది. ఓకే, మీకు పాకిస్తాన్లో బాలాకోట్ మనం స్ట్రైక్ చేసాం చూడండి, దాట్ ఈస్ బేస్డ్ ఆన్ దియోబంద్ ఫిలాసఫీ. మొన్న ఇరాన్ నుంచి వాళ్ళ లీడర్ వచ్చినప్పుడు మీరు చూసుంటారు, ఈ వెంట్ టు దియోబంద్. ఎందుకంటే వాళ్ళకి ఒక సెమినరీ అది. వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ టీచింగ్స్ అంతా మనం బిలీవ్ చేయక్కర్లేదు, కానీ దెర్ ఇస్ అ సిస్టమ్ దేర్. అక్కడ ఇప్పుడు మన ఫిలాసఫీ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి వీర్ సావర్కర్ వస్తారు. వీర్ సావర్కర్కి భారతరత్న ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ గతంలో కొంచెం ఆలోచనలు ఉండేవి. మహారాష్ట్రలో దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. బట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ దగ్గర నుంచి రావడం ఆ మాట అంటే చాలా వరకు అక్కడే డిఫరెంట్ ఒపీనియన్ అనేది కనిపిస్తోంది కదా. తప్పేముందండి, ఎంతమంది వీర్ సావర్కర్ గురించి చదివారు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే ఎప్పుడేం పోతారు, వీర్ సావర్కర్ గారు అపాలజీ లెటర్ రాశారు బ్రిటిష్కి, బ్రిటిష్ పట్టుకుంటే వదిలేశారు. అట్లేం జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఆ లెటర్ రాయమని చెప్పిన మనిషి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. చాలామంది లెటర్ రాశారు బ్రిటిష్ వాళ్ళు. బికాస్ గాంధీ ఏం చెప్పారంటే, సవర్కర్ బయట ఉంటే బాగుంటుంది, సవర్కర్ జైల్లో ఉండకూడదు. నాకు చెప్పండి కవిత గారు, ఛాలెంజ్ చేస్తాను నేను, ఒక్క కాంగ్రెస్ లీడర్, ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ లీడర్ ఒక్కరైనా 10 సంవత్సరాలు సవర్కర్ అండమాన్స్లో కాలాపానీలో సఫర్ చేసిన టార్చర్ 10 సంవత్సరాలు అక్కర్లేదండి, 2 సంవత్సరాలు ఎవరైనా చేశారు? నెహ్రూ 5 స్టార్ అకామిడేషన్ ఉన్నారు అల్మారాలో, గాంధీని ఆగాఖాన్ హౌస్లో పెట్టారు. వీరెవరైనా జైలుకి వెళ్ళారా? హార్డ్ కోర్ అది. కాలాపానీ అనగానే మనకు తెలుసు అక్కడ ఏమేమి జరుగుతుందని. అంతా డాక్టర్ విక్రమ్ సంపత్ బుక్ ఉంది, రీసెర్చ్ చేసిన, చాలా బాగుంది రాశారు ఆయన. యూ షుడ్ రీడ్ ఇట్. అప్పుడే మీరే అంటారు, అరే భారతరత్న ఫస్ట్ ఇవ్వాల్సింది వీర్ సావర్కర్ గారికి. అంత కష్టపడ్డారు ఆయన. గాంధీని చంపినటువంటి వీర్ సావర్కర్ బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్ వాడు అయినందువల్లే. గాంధీని వీర్ సావర్కర్ చంపలేదు, ఇట్ వాజ్ నాథూరామ్ గోడ్సే. వీర్ సావర్కర్ కూడా ఆర్ఎస్ఎస్ వాడు అందువల్లే కాదు. వీర్ సావర్కర్ వాజ్ చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండే ఆర్ఎస్ఎస్తోని. ఆయన హిందూ మహాసభ ఫౌండర్ ఉండే, మేజర్ డిఫరెన్స్. లండన్కి వెళ్ళినప్పుడు కూడా, లండన్లో ఇండియా హౌస్లో అక్కడున్న మేడం కామా కానీ, ఆమె ప్యారిస్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్తో ఆయన కలిసి ఆ టైంలో చేసిన రెబెలియన్కి ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు మీకు గుర్తుంటుంది, భారతదేశానికి తుపాకీలు పంపించారు పుస్తకం లోపల పెట్టి. చాలా పెద్ద స్టోరీ అది, చెప్పుకుంటూ పోతే అది కంప్లీట్ ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది దాని మీద. దాని మీదే సవర్కర్ గారు ప్యారిస్కి వెళ్ళిన తర్వాత కూడా మేడం కామే చెప్పారు, డోంట్ గో బ్యాక్ టు లండన్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు, చేయనియండి అని చెప్పేసి వచ్చేసారు. ఇది కూడా ఎస్కేప్ను, ప్యారిస్లోనే ఉండొచ్చు ఆయన, ఏం కాకపోతుండే ఆయనకి. వచ్చారు తిరిగి లండన్కి వచ్చి ఆయన బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళని అరెస్ట్ చేశారు, కాన్స్పిరసీ కేసు అని చెప్పి, ఎక్కడో ఎవరో బాంబు వేశారు అది ఇదని చెప్పేసి. ఇదంతా నడుస్తుంది. ఆ టైంలో జరిగిన వీర్ సావర్కర్ని ఈవెన్ గాంధీ అసాసినేషన్ ఇంప్లికేట్ చేయడానికి ట్రై చేశారు నెహ్రూ. కోర్టు ఆయన్ని రిలీజ్ చేశారు. అప్పుడు గోడ్సే చేశారు, ఎస్ గోడ్సే అని కూడా ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్పారు. గోడ్సే వాస్ నెవర్ ఆర్ఎస్ఎస్ సింపథైజర్, ఉండే ఒక టైంలో, కానీ దాని తర్వాత ఆయన బయటకు వచ్చేసిండు. ఇప్పుడు అట్లాంటి చాలామంది ఉన్నారు. ముస్లిం లీగ్ ఉన్న, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది ఇప్పుడు కూడా కేరళలో, జిన్నా పార్టీ అది. ఇప్పుడు జిన్నా చేసిన అత్యాచారాన్ని ఇప్పుడున్న ఐఎంఎల్ కేరళ వాళ్ళని పట్టుకోవచ్చా చెప్పండి? జమైతే ఇస్లామీ ఉంది మన దగ్గర, హార్డ్ కోర్ ఇస్లామిక్ వాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు మాకు ఇండియాలో ఇస్లామిక్ నేషన్ కావాల్సిందే. ఇప్పుడు కేరళలో ఈ ఎలక్షన్కి టైప్ పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ అసెంబ్లీ ఎలక్షన్. అప్పుడేమంటారండి? సో వీర్ సావర్కర్ హిస్టరీ చదవమని చెప్పండి ఫస్ట్. ఐ బెగ్ టు రిమైన్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని లెటర్లో రాసేది మహాత్మా గాంధీ కూడా రాశారు. ఇట్ వాజ్ అ యూసేజ్ అట్ దట్ టైమ్. థ్యాంకింగ్ యువర్ సిన్సియర్లీ అని మనం రాసాం చూడండి, ఐ బెగ్ టు రిమైన్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్. ఈవెన్ రత్నగిరి రిలీజ్ చేసి రత్నగిరికి పంపించిన తర్వాత కూడా ఆయన హౌస్ అరెస్ట్లో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు, బయటికి రానియలేదు. అంత భయపడుతుండే. ఆలోచించండి. ఎప్పుడు చెప్తాం కదా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మహాత్మా గాంధీ నెహ్రూ అని, కాదు, ఇట్ వాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్.
క్లిమెంట్ అట్లీ చాలా క్లియర్గా చెప్పారు, వీళ్ళు ఎవరు కాదు, మేము ఆయన్ని భయపడి ఫ్రీడమ్ మేము సంతకం పెట్టాను నేనని చెప్పారు. యువత ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైం. సో హిస్టరీని కరెక్ట్ చేయాలి. వీర్ సావర్కర్ అనగానే రాహుల్ గాంధీకి పెద్ద ప్రాబ్లం. ఆయన మీద కేసు వేశారు, అపాలజైజ్ చేశాడు. ఈ శరద్ పవార్ చెప్పారు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారు నోరు దొరవద్దని చెప్పండి సావర్కర్ గురించి, వీఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ ఇన్ మహారాష్ట్ర ఒక్కరే కాదు, ఇఫ్ యూ రీడ్ హిస్ లైఫ్ టీచింగ్ అది మన టెక్స్ట్ బుక్స్లో ఉండాల్సింది. అది ప్రతి టెక్స్ట్ బుక్లో ఉండాలి, ఒక చాప్టర్ ఉండాలి వీర్ సావర్కర్ గురించి. ఇది కైండ్ మీరు యూ మే హ్యావ్ ఎ డిఫరెన్స్ ఒపీనియన్ విత్ దిస్ టాక్టిక్స్, కానీ ఆ రోజు ఆయన కష్టపడింది భారతదేశాని కోసం, కాలాపానీలు వెళ్ళి ఆ 10 సంవత్సరాలు కష్టపడింది. ఇట్ హ్యాస్ టు బి అ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ బుక్స్. అది చేయట్లేదు. దానికోసం వీర్ సావర్కర్ అనగానే ఐఎమ్ నాట్ సావర్కర్, ఐఎమ్ గాంధీ. ఏ గాంధీ అండి? మీ ఫాదర్ పేరు ఫిరోజ్ గాంధీ ఉండే, యువత పార్సీ, మీరేమో ఆ గాంధీ పేరు హైజాక్ చేసుకున్నారు. మీరు ఆయన పాపం ఆయన్ని ఇంటి నుంచి తరిమి కొట్టారు వీళ్ళు, నెహ్రూ ఫ్యామిలీ. ఆయన గ్రేవ్ ఏమో అలహాబాద్లో పడి ఉంది, ఢిల్లీలో పెద్ద సమాధి లేదు ఆయనకి. ఇది మనం అడగాల్సి. సావర్కర్ ఈజ్ అ వెరీ కలర్ఫుల్ క్యారెక్టర్. చాలా కష్టపడ్డారు 10 సంవత్సరాలు. ఆయన బ్రదర్ ఇద్దరు. ఇట్స్ అ రియల్ షాకింగ్ హిస్టరీ. ఆయన చదివితే, మీరు ఆ బుక్స్ చదివితే కూడా చాలా మటుకు మరాఠీలో ఉంది ఆయన బుక్స్ అంతా. యూ షుడ్ రియలీ రీడ్ ఇట్. మనం అది చదివిన తర్వాత డిబేట్ చేయమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ ఎనీబడి ఆన్ సావర్కర్. ఎవరైనా రమ్మని చెప్పండి, ఫ్యాక్ట్స్తో డిబేట్ చేయాలి అంతే. ఎగ్జాక్ట్లీ. మనం వీర్ సావర్కర్ మీద ఇంకొక భారతరత్న ఇవ్వాల్సిందే ఫర్ మై ఒపీనియన్. ఎస్, ఎందుకంటే చాలామందికి ఇచ్చారు, నేను పేర్లు తీసుకొని, కానీ చాలామంది యూజ్లెస్ థర్డ్ రేట్ క్యారెక్టర్స్ కూడా పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇచ్చారు మన దేశంలో. కొంతమంది జర్నలిస్టులు డబ్బులు తీసుకొని రాస్తున్న వాళ్ళు కూడా, రాజ్దీప్ సర్దేశాయ్, బర్కా దత్, ఇట్లాంటి శేఖర్ గుప్తా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి ఇట్లాంటి పద్మ అవార్డ్స్ వాళ్ళకి? అండ్ డెఫినెట్లీ బై ఆల్ మీన్స్ భారతరత్న సావర్కర్ గారికి ఇవ్వాల్సిందే. అంబేద్కర్ గారికి ఎప్పుడు ఇచ్చారని చెప్పండి భారతరత్న? ఇదే కాంగ్రెస్ వాళ్ళని అడగాలి నేను. వాళ్ళ ఫ్యామిలీలో అందరికి ఇచ్చుకున్నారు. దాని తర్వాత అంబేద్కర్ గారు గుర్తొచ్చారు, అది కూడా బీజేపీ హయాంలో. తర్వాత వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాతనే భారతరత్న వచ్చింది. ఇది దిస్ ఇస్ మై బ్లడ్ బాయిల్స్ ఉంటాయి. ఎందుకంటే సావర్కర్ అనగానే ఆయన కష్టపడినది ఇట్స్ నాట్ ఈవెన్ డిస్క్రైబ్ చేయలేము మనం. అంత టార్చర్ చేశారు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని, అంత టార్చర్ చేశారు ఆయన్ని, ఆయన బ్రదర్ ఇద్దరిని అక్కడ జైల్లో, అండమాన్స్లో, కాలాపానీలో. ఎస్ సార్, మనం ఫర్దర్గా కూడా వీర్ సావర్కర్ గురించి డెఫినెట్గా మాట్లాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.